వాళ్ళు ప్రతి ఒక్కరు తెలుసు నా సాక్ష్యం. అయితే నేను ఇప్పుడు చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే, నేను 1991లో కానిస్టేబుల్గా సెలెక్ట్ అయ్యాను. అక్కడ నుంచి 22 సంవత్సరాలు నేను కానిస్టేబుల్ జాబ్ చేశాను అనమాట. 22 సంవత్సరాల తర్వాత మాకు హెడ్ కానిస్టేబుల్ ప్రమోషన్ వచ్చింది. హెడ్ కానిస్టేబుల్ ప్రమోషన్ వచ్చిన తర్వాత నేను టాస్క్ ఫోర్స్కి వెళ్ళాను. టాస్క్ ఫోర్స్ నుంచి మళ్ళీ గౌతమ్ సాంగ్ గారు 4 years చేసిన తర్వాత కొంచెం మంది ప్రత్యేకంగా ఉన్నారని చెప్పి ప్రత్యేకంగా వాళ్ళని తీసుకెళ్ళి మహిళా పోలీస్ స్టేషన్లో స్పెషల్ స్క్వాడ్ కింద వేశారనమాట. అక్కడ నేను 5 years చేశాను హెడ్ కానిస్టేబుల్గా. అక్కడ నాకు మళ్ళీ ఏఎస్ఐ ప్రమోషన్ వచ్చింది. ఏఎస్ఐ ప్రమోషన్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒక 6 నెలలు 6 months భవానీపురం చేశాను. దాని తర్వాత మళ్ళీ మహిళా పోలీస్ స్టేషన్ వేశారు. మళ్ళీ 6 సంవత్సరాలు నేను మహిళా పోలీస్ స్టేషన్, మొత్తం కలిపి 11 సంవత్సరాలు నేను మహిళా పోలీస్ స్టేషన్లో జాబ్ చేశాను అనమాట. అయితే దేవుని మహాకృపను బట్టి మాకు మొన్న ఎస్ఐ సెలక్షన్స్లో ఎస్ఐ మాకు దీనికి తీసుకున్నప్పుడు నాకు కూడా ఎస్ఐ పోస్ట్ తగిలింది. అయితే ట్రైనింగ్ ఆర్డర్ వచ్చింది. అబ్బా చాలా మంచి, ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నాం, వస్తారు రాదా ఇలాగే రిటైర్డ్ అయిపోతామేమో అని చెప్పి అనుకున్నాము. కానీ దేవుని మహాకృపను బట్టి మాకు వచ్చింది మేడం. మాకు లేడీస్కి 8 మందికి వచ్చింది. 8 మందిని కలిసి కూడా మేము బయలుదేరి ట్రైనింగ్కి ఎంతో ఆనందంగా వెళ్ళాం. కానీ మంచి ఎండాకాలం పంపించారు మమ్మల్ని, భయంకర ఎండాకాలంలో మమ్మల్ని పంపించారు. కానీ దాన్నే వెన్నెల్లాగా ఆలోచించుకొని, అంటే ప్రమోషన్ కదా సంతోషంగా అన్నమాట చేశాము. కానీ చాలా భయంకరంగా జరిగింది ట్రైనింగు, అయినా సరే చేశాము. అయితే ఏం జరిగిందంటే ట్రైనింగ్ పూర్తి చేసాం, 45 days పూర్తి చేసేసి ఇంకా విజయవాడ వచ్చేసాము. అయితే మేము ట్రైనింగ్ అయిన తర్వాత ఐజీ గారి దగ్గర రిపోర్ట్ చేయాలి. అలాగే ఏలూరు రేంజ్ వెళ్ళిపోయి ఐజీ గారి దగ్గర రిపోర్ట్ చేసాం. రిపోర్ట్ చేసిన తర్వాత ఏమైందంటే ఎస్ఐ ప్రమోషన్ రాగానే ఏం చేస్తారంటే కాకినాడ, రాజమండ్రి, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి అలా వేస్తారు మమ్మల్ని తీసుకెళ్ళి. ఎక్కడ పడితే అక్కడ వేస్తారన్నమాట. అంటే రేంజ్లో 4 జిల్లాల్లో వేస్తారన్నమాట. మా మనసు ఏమి లేదు, మాకేమో లబ్ డబ్ అని కొట్టుకుంటుంది. ఎక్కడ తీసుకెళ్ళి ఎక్కడ వేసేస్తారో, ఎక్కడ ఇబ్బంది పడాలో అని చెప్పి భయపడతా ఉన్నాం. ఈ లోపల దేవుని మహాకృపను బట్టి ఐజీ గారు ఏం చేశారంటే 40 numbers ప్రమోషన్ ఇచ్చారు. వాటిలో మా నెంబర్ లేదు. సర్లే మాకు ఎలాగో 2 నెలలు ప్రేయర్ మీటింగ్స్ ఉన్నాయి, 2 నెలల తర్వాత వస్తే చాలే అని చెప్పి అనుకున్నాం. రానందుకేం బాధపడలేదు, ప్రేయర్ మీటింగ్స్ ఉన్నాయి కదా, ఆ ప్రేయర్ మీటింగ్స్ నాకు ఇస్తే హ్యాపీగా వెళ్ళచ్చు అనుకున్నాం. తీరా చూస్తే చీరాల్లో మా అయ్యగారు బిషప్ అయ్యగారు అపోస్తల కాసిం అయ్యగారు ఏం చేశారంటే చీరాల్లో 3 రోజులు ట్రైనింగ్ అంటున్నా ఫాస్టింగ్ ప్రేయర్స్ పెట్టారు. ఆ ఫాస్టింగ్ ప్రేయర్స్కి అందరం కూడా ప్రిపేర్ అయిపోయాం. ఒక 27 మంది ప్రిపేర్ అయ్యాం. 27 మందిని కూడా వెళ్ళే టైంకి ఏమైందంటే మాకు పోస్టింగ్స్ వచ్చినాయి. ఆర్డర్ కాపీ వచ్చింది. ఆర్డర్ కాపీ వచ్చిన 24 hours వెళ్ళి రిపోర్ట్ చేయాలి సిపి గారి దగ్గర. అయితే నేనేమో ఆ రోజు సోమవారం మధ్యాహ్నం బయలుదేరిపోతున్నాం, మంగళవారం మార్నింగ్ రిపోర్ట్ చేయాలి. సోమవారం ఈవినింగ్ కల్లా రిపోర్ట్ వచ్చేసింది ఆర్డర్ కాపీ. మా ఫ్రెండ్స్ ఏమో అమ్మ మనము వెళ్ళిపోయి రేపు రిపోర్ట్ చేయాలి, రేపు ఒక్కరోజు ఆగు, ఎల్లుండి కావాలంటే లేకపోతే మనకు పనిష్మెంట్ ఇస్తారని చెప్పి అన్నారు. అంటే నేనేమో చాలా ఆశపడ్డాను. ఎందుకంటే 3 రోజులు ఉపవాస ప్రార్థనలో ఉండాలి, మేడగది అది అనుభవం పొందాలి, దేవుని యొక్క పరిశుద్ధాత్మని పొందుకోవాలని నా ఆశ. అలా అనుకున్నాను కదా, ఏంటి ఇప్పుడు ఇలా జరుగుతుంది, నేను ఎప్పుడు ప్రార్థనకి వెళ్దామన్నా సరే ఏదో ఒక ఆటంకం వస్తుంది. అంతకుముందు కూడా అంతే, 3 రోజులు యూత్ మీటింగ్కి హైదరాబాద్ రిజర్వేషన్ చేయించాం 26 మందికి. అదే టైంలో ట్రైనింగ్ పంపించారు. ట్రైనింగ్ అంటే తప్పదు కాబట్టి వెళ్ళాము. ఇప్పుడు కూడా ఇలా ఆటంకం వస్తుంది ఏంటని చెప్పనేసి మా ఫ్రెండ్స్ చెప్పా. సిపి గారు అడిగినప్పుడు నాకు ఒంట్లో బాగాలేదు, సెలవు పెట్టానని చెప్పండి, ఒకవేళ ఆయన ఇక్కడ అయిపోయినా ఎక్కడ వేసినా సరే నాకు ఇష్టమే, పర్వాలేదు దేవుడి చిత్తం అని చెప్పి ధైర్యం చేసుకుని చర్యలు వెళ్ళిపోయానండి. చర్యలు వెళ్ళిపోయి 3 రోజులు ట్రైనింగ్, 3 రోజులు ఫాస్టింగ్ ప్రేయర్స్లో ఉన్నాను. ఫాస్టింగ్ ప్రేయర్స్లో ఉంటే ఆ 3 రోజులు కూడా చాలా చాలా అద్భుతంగా ప్రేయర్స్ జరుగుతున్నాయి తెల్లారుజామున 5 గంటల నుంచి. అయితే ఆ ప్రేయర్ మీటింగ్స్లో ఎవరు కూడా ఫోన్ ఆన్ చేయకూడదు, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేయాలి, ఫోన్ పక్కన పెట్టేసేయాలి. అయితే నాకేమో కంగారు, ఈ మంగళవారం వీళ్ళు జాయిన్ అవుతున్నారు, మరి నాకేమవుద్దు అని చెప్పనుకొని భయపడతా ఉన్నాను. అయినా సరే ప్రార్థన చేసుకున్నాను, పొద్దున్న నుంచి రాత్రి దాకా ప్రార్థన చేసుకుని ఫోన్ పక్కన పడేసి రాత్రి 10:30కి రూమ్లోకి వెళ్ళాం పడుకోవడానికి. ఆ రూమ్లోకి వెళ్ళినప్పుడు 10:30కి ఓపెన్ చేసి చూస్తే మా వాళ్ళు యూనిఫామ్లో వేసుకుని చకచకామని అందరితో ఫోటోలు దిగేసి చాలా ఇదిగా ఉన్నారు. నాకేమో భయం వేసేసింది, వామ్మో వీళ్ళందరికీ ఎక్కడ వేసారని చెప్పనేసి ఎమ్మటే ఫోన్ చేశా. మా ఫ్రెండ్ కృప అని అమ్మాయి ఉంటే అమ్మాయి ఫోన్ చేశా. కృప ఏం జరిగిందిరా అంటే, అక్క అందరం వెళ్ళాము అక్క, జాయిన్ అయితేనేమో అందరినీ ఎవరి స్టేషన్కి వాళ్ళు వెళ్ళిపోయి రిపోర్ట్ చేసేయండి, మీకు డివో కాగితం స్టేషన్కి వచ్చేస్తుందని చెప్పారక్క. ఇంకా నువ్వేమో లేవు కదక్క, నీ మహిళా పోలీస్ స్టేషన్కి ఒక పోస్టింగే ఉంది, ఆ ఒక పోస్టింగ్ మా ఫ్రెండ్ ఉంది, మా బ్యాచ్ అమ్మాయి, తను అడిగిందాక లెటర్ పెట్టేసింది, తను సంతకం పెట్టారక్క మేడం గారు అని చెప్పింది. ఇప్పుడు ఆ అమ్మాయి వచ్చినందుకు ప్రాబ్లం కాదు, కానీ నన్ను తీసుకెళ్ళి ఎక్కడేస్తారో
ఏ వాత్సవ వేస్తారో, ఏ జగ్గ పెడతారో, ఏ నందిగా మెత్తారో, నేను ఎక్కడ ఏమైపోవాలరా బాబు అని చెప్పి అనుకొని కొంచెం గలిబిలి అయిపోయింది. నాకు గలిబిలి అయిపోయి కొంచెం మనసే అందలేదు. కొంచెం ప్రేయర్ చేశా, దేవా నీ పని మీద వచ్చాను కదయ్యా, మరి నాకు నువ్వు నా పని నేను చేస్తాను, నువ్వు పని నా పని నువ్వు చేయాలి కదా ప్రభు అని దేవుడితోటి మాట్లాడుకుంటున్నాను అనమాట. అలా మాట్లాడుకుంటే ఏమైందంటే, అలా గలిబిలిగా ఉండి పడుకున్నాను. 10:30కి పడుకుంటే నాకు ఒక వాక్యం, నీ భారము యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకున్న వర్డ్ నా చుట్టూ తిరుగుతుంది, ఇలా చుట్టూ తిరుగుతుంది. ఆ వర్డ్ వచ్చేసి వాక్యమే నా చుట్టూ తిరుగుతుంటే ఏంటి ఈ వర్డ్, నేను కళ్ళు మూసుకుంటే నా వర్డ్ నా చుట్టూ తిరుగుతుంది. నీ భారము యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకున్నని చెప్తున్నారు. అంటే వాక్యమైన దేవుడు యేసుక్రీస్తు కదా, దేవుడే వచ్చి మాట్లాడుతున్నాడు నాతోటి, నాకు ఇంకేంటి భయం అని చెప్పనేసి ఇంకా చాలా ధైర్యం వచ్చిందండి. దేవా ఇంకా నీ మీద నేను ధైర్యంగా ఉంటున్నాను ప్రభు, ఏం జరిగినా నీ చిత్తం ప్రభు అని ఇంక వదిలేసి ఇంక ధైర్యంగా 3 రోజులు కూడా ఫాస్టింగ్ ప్రేయర్స్లో ఉన్నాము. అద్భుతంగా జరిగిన ప్రేయర్స్. అయ్యగారు ప్రార్థన చేస్తుంటే ఆ ప్రేయర్లో అసలు ఒక్కొక్క అనుభవం పొందుకున్నామండి. ఒక్కొక్క అనుభవం, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన అనుభవాలు వచ్చినాయి. నాకైతే ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఒక సుడిగాలి లాగా వచ్చి నా చుట్టూ తిరుగుతుంటే ఆ కళ్ళు తెరవకుండానే అయ్యగారు ఎంతో చాలా ఆత్మీయంగా ప్రార్థన చేస్తున్నారు. బిషప్ గారు అందరం ప్రతి ఒక్కరం కూడా అక్కడ ఉన్నాం, ప్రతి ఒక్కరం కూడా ఎంతో ఆత్మీయంగా బలం పొందుకున్నామండి. ఆ విధంగా బలం పొందుకున్నాం. అక్కడ చాలా సంతోషం వేసింది. ఇంకా తిరిగి వచ్చామండి. గురువారం నైట్ బయలుదేరి వచ్చేసాము. శుక్రవారం మార్నింగ్ ఇంకా నేను జాయిన్ అవ్వాలన్నమాట. ఇంకా నేను అంటే నాకు ఆదివారం దాకా సెలవు పెట్టాను. ఎందుకంటే భువనగిరిలో ఎస్ఎఫ్జెడ్ టీం వాళ్ళది ప్రేయర్ మీటింగ్ ఉందని మా మహేష్ గారు చెప్తే, ఆ మహేష్ గారు చెప్పారని చెప్పి దానికోసం కూడా 2 రోజులు లీవ్ కంటిన్యూ పెట్టాను అనమాట. ఇంకా కుదరదు కదా, ముందు వెళ్ళిపోయి జాయిన్ అవుదాం, తర్వాత చూద్దామని చెప్పేసి శుక్రవారం స్టేషన్కి వెళ్ళి పాస్పోర్ట్ తీసేసుకొని బయలుదేరానండి. బయలుదేరి సిపిఓకి వెళ్తే సిపి గారు సీట్లో ఉన్నారు. వాళ్ళు వెళ్ళి జాయిన్ అయిన రోజు సిపి గారు లేరంట, ఢిల్లీ వెళ్ళారంట 3 రోజులు పని మీద. అయితే వీళ్ళు డీసీపీ మేడం కలిసి వచ్చేసారు కదా. ఇంకా నేను వెళ్ళాక సిపి గారు రెడీగా ఉన్నారు. నేను వెళ్ళి సార్ ఫ్లవర్ బొకే ఇచ్చేసి, సార్ ఇలా నేను మహిళా పోలీస్ స్టేషన్ చేస్తున్నాను సార్, మీకు ఇష్టమైతే మళ్ళీ మహిళా పోలీస్ స్టేషన్కి నాకు అభ్యంతరం లేదు సార్ అని చెప్పి ఒక లెటర్ ఇచ్చారు. 2 ముక్కలు రాసి ఇచ్చేసరికల్లా సార్ ఏం చేశారు, గ్రాంటెడ్ మహిళా పిఎస్ అని రాసేశారు. అసలు నాకు చాలా ఆశ్చర్యం వేసింది అనమాట. అక్కడే సిసిఆర్బి ఏసీపీ, ఎస్బీ ఏసీపీ గారు, ఏవో ఆనంద్, ఆయన అందరూ ఉన్నారు, ఆఫీసర్స్ అందరూ ఉన్నారు. ఇచ్చేసాను. ఇంకా బయటకు వచ్చాను. వచ్చేది ఏవో దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు నేను ఎవరు రిపోర్ట్ చేయాలండి అంటే ఎస్బీలో రిపోర్ట్ చేయమ్మా అన్నారు. సరే ఎస్బీకి రిపోర్ట్ చేస్తానంటే సరే ఎస్బీకి వెళ్ళి రిపోర్ట్ చేశాను. రిపోర్ట్ చేస్తే ఆయన అన్నారు, అమ్మ ఇక్కడే డ్యూటీ చేయాలి, మీకు డ్యూవోకి అయితే వచ్చేస్తే ఇక్కడే ఉండాలమ్మా అన్నారు. నాకేమో మళ్ళీ 2 రోజులు భువనగిరి వెళ్ళాల్సిన పని ఉంది కదా, ఆ భువనగిరి వెళ్ళాలి కదా, మరి నేను ఎలా చేయాల్సిందని చెప్పి అనుకొని, సార్ నాకు ఒక 2 రోజులు పని ఉంది సార్ అంటే, సరేనమ్మా సెలవు చెట్టు పెట్టుకుని వెళ్ళొచ్చు, పర్లేదు తప్పులేదమ్మా అన్నారు. అంతే 2 రోజులు అన్నారుగా, 3 రోజులు లీవ్ పెట్టేసేసి ఇంకా నేను భువనగిరి వెళ్ళిపోయాను అనమాట. అయితే వెళ్ళే ముందు, నేను బయలుదేరే ముందు అక్కడ సిపిఓ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఆ ఏవో గారు అన్నారు, అమ్మ అందరూ వచ్చి మన ఎస్బీలో రిపోర్ట్ చేయాలమ్మా, మీరు ఒక్కళ్ళే వచ్చారు, కత్మవాళ్ళేరమ్మా అన్నారు. అదేంటి సార్, మా ఫ్రెండ్స్ అంతా 4 రోజులు ముందే వచ్చారు కదా సార్, నేను ఇప్పుడు లేట్గా వచ్చానని చెప్పాను. అంటే లేదమ్మా వాళ్ళు రావాలి కంపల్సరీ అన్నారు. అప్పుడు మా ఫ్రెండ్స్ ఫోన్ చేశా, ఇలా రావాలంటబ్బా, ఇలా రాంది ఇవ్వలేరంట అంటే, వాళ్ళేమో శివశివ నువ్వు అక్కడ ఉండి మేము వచ్చేస్తున్నాం అన్నారు. లేదండి నేను వెళ్ళిపోతాను, ఇంట్లో దైవజనులు ఉన్నారు అబ్బా అని చెప్పి ఇంకొచ్చేసాను. వచ్చేసిన తర్వాత పాపం వాళ్ళు 2 గంటలకు వెళ్ళారు. వెళ్తే సార్ ఏమో అప్పుడే భోజనానికి వెళ్ళిపోయారంట. పాపం ఈవినింగ్ దాకా 6 దాకా ఉండాల్సి వచ్చింది. వాళ్ళు 2 దాకా ఉంటే ఆ సార్ డివోలు వేశారు, నాకు మహిళా పోలీస్ స్టేషన్ వేశారు, వాళ్ళందరికీ అక్కడ డివోలు అక్కడ వేశారు. అంటే దేవుని మహాకృప ఏంటంటే, నేను ట్రైనింగ్ రావటం, ట్రైనింగ్ నుంచి వచ్చి రాగానే ఏలూరు రేంజ్లో చేయకుండా విజయవాడ వేయటం, విజయవాడలోనే మళ్ళీ నేను చేసిన స్టేషన్ మహిళా పోలీస్ స్టేషన్ వేయటం, అంతా చాలా మహాకృప అండి. ఎందుకంటే సారు ఏమన్నారంటే, ఇంకొక అమ్మాయి అడిగితే నువ్వు ఎన్నేళ్ళు చేసావమ్మా అంటే 3 ఏళ్ళు చేశానండి అందంట. 3 ఏళ్ళు చేసాక చాలే అమ్మా అని చెప్పేసి పంపించారు. యాక్చువల్ నేనైతే 11 సంవత్సరాలు చేశాను మహిళా పోలీస్ స్టేషను. మళ్ళీ 3 సంవత్సరాలు నా సర్వీసు, 3 సంవత్సరాలు 1 నెల ఉంది. ఆ 3 సంవత్సరాలు కూడా సార్ నాకు ఇక్కడే వేశారు. ఇది నేనేదో గొప్పగా ఉద్యోగం చేశాను, నా గొప్పతనం మాత్రం నేను చెప్పట్లేదండి. నాకంటే బాగా గొప్పగా ఉద్యోగం చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇదంతా దేవుని మహాకృప. దేవుని పనికి మనం ముందుగా ఎప్పుడు వెళ్తామో అప్పుడే మనకు దేవుడు మన సహాయం చేస్తాడు. మన దేవుని పనికి ఎప్పుడైతే అడ్డంకులు పెడతామో దేవుడు కూడా మన పనులుగా అడ్డంకులు పెడతాడు. అది మాత్రం వాస్తవం. నేను చాలా 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 గ్రహించాను. ఇంకా ముందుకు ఇదే విధంగా వెళ్ళాలని, దేవునికి పనికి వచ్చే పాత్రగా వాడబడాలని కోరుకుంటున్నానండి. అందరూ నా కోసం ప్రార్థన చేయండి. చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా.